నాకు మన ఆప్తా తరపున మన వాళ్ళు అందరూ చెప్పారు. కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు 2013లో రాజకీయంగానే మనం ఏమైనా చేయగలం, స్టేట్ డివిజన్ అయినప్పుడు రాజకీయం మాత్రమే మనం ఏమైనా చేయగలం అని చెప్పి నాకు ఒక ఆలోచన పెట్టింది. దాని ద్వారానే మనం ఏమైనా చేయగలం అని అనుకుని నేను రాజకీయంలో మన తరఫున మన కమ్యూనిటీలో సీఎం గా అవ్వాలని చెప్పి, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని చెప్పి, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన తర్వాత 2019లో TV24 అని డిజిటల్ మీడియా స్టార్ట్ చేయడం జరిగింది. అనేక ఒడిదుడుకులతో గత 5 ఏళ్లుగా దాని ద్వారా పవన్ కళ్యాణ్ గారికి వృద్ధాభక్తి సాయంగా మన పిఠాపురంలోని అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా అయ్యారు. ఇంకొక మెట్టు ఎక్కాలి, దానికోసం కూడా నా ప్రయత్నం ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలుస్తున్నాను. అలాగే ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, ఆప్తా ద్వారా నాకు అనేక మందిగా పరిచయం అయ్యారు. ఆప్తా ద్వారా మనం అనేకమైన బిజినెస్ సలహాలు సూచనలు తెలుసుకోవచ్చు. ఎందుకంటే రాజకీయం ద్వారా పొందాలన్నా ఏదైనా చేయాలంటే ముందు వ్యాపారంగా ఉన్నత స్థాయిలోకి వెళ్ళగానే తర్వాతే మనం రాజకీయంలో ఒక మెట్టి ఎదగలుగుతాము. సో అందుకని ఆప్తా ప్లాట్ఫామ్ ని నేను ఉపయోగించుకుంటాను, మీరందరూ కూడా ఉపయోగించుకొని మనం అందరూ కూడా చేయి కలిపి ఆప్తాలో భాగస్వాములు అయ్యి మనం ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. మనం కాకినాడ నుంచి అత్యంత మంది సభ్యులు మనం రిజిస్ట్రేషన్ చేసుకుని ఆప్తాలో జనవరి 4, 5 జరిగే కార్యక్రమంలో మనందరూ వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరులు అలాగే అందరూ కూడా ఇక్కడికి వచ్చి చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఇక్కడికి వచ్చిన సోదర సమానులైన రామ్ చిలుకూరి గారికి, చిక్కాల దొరబాబు గారికి, అలాగే అశోక్ గారికి, యాళ్ళ వరప్రసాద్ గారికి, అలాగే అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మనందరూ కలిసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిద్దాం. జనవరి 4, 5 మన అందరూ కలుద్దాం. అక్కడ తప్పకుండా రావాలి. థ్యాంక్ యూ.